హైబ్రిడైజేషన్ ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ ప్రొవైడ్ చేస్తారు, అక్కడికి వెళ్ళి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, హైబ్రిడైజేషన్ is the process of mixing of two atomic orbitals to give rise to a new type of hybridized orbital. దీన్ని మనం ఎలా అనొచ్చు ఇంకో విధంగా, ఇట్ ఈస్ ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ టూ అటామిక్ ఆర్బిటల్స్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటల్స్. ఓకే, హ్యావింగ్ ఎంటైర్లీ డిఫరెంట్ షేప్స్ అండ్ ఎనర్జీస్. అంటే హైబ్రిడైజేషన్ అంటే ఏంటిది? మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎస్ ఆర్బిటల్ ఉంది. ఓకే, ఇది పి ఆర్బిటల్స్. పి ఆర్బిటల్స్లో మనకు 3 ఉంటాయి. సో మనకు పిఎక్స్, పివై, పిజెడ్. ఓకే, మనకు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక ఎస్ ఆర్బిటల్ ఉంది, ఈ ఒక పి ఆర్బిటల్ ఉంది. ఇవి రెండు మిక్స్ అయినప్పుడు మనకు ఒక హైబ్రిడ్ ఆర్బిటల్ అనేది వస్తుంది. దాన్ని మనం ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటల్ అంటాం. దాని షేప్ వచ్చేసి మనకు ఇలా ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది. ఇది ఎస్ సైజు అండ్ పి లోబ్ సైజ్. ఇది మనకు ఎంటైర్లీ డిఫరెంట్ షేప్ అనేది వస్తుంది. రెండు మిక్స్ అయినప్పుడు, రెండు డిఫరెంట్ ఆర్బిటల్స్ మిక్స్ అయినప్పుడు ఎంటైర్లీ డిఫరెంట్ షేప్ అనేది వస్తుంది. ఓకే, దాన్ని మనం హైబ్రిడైజేషన్ అని అంటాం. ఇన్ హైబ్రిడైజేషన్ ద అటామిక్ ఆర్బిటల్స్ ఆఫ్ సేమ్ ఎనర్జీస్ ఆర్ మిక్స్డ్ టుగెదర్. అంటే మనకు సేమ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అటామిక్ ఆర్బిటల్స్, అవి మాత్రమే మిక్స్ అవుతాయి. మనకు ఇక్కడ హైబ్రిడైజేషన్లో మనకు ఎలా చూడవచ్చు హైబ్రిడైజేషన్స్ అటామిక్ ఆర్బిటల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఎస్ అండ్ ఈ యొక్క పి, ఇవి రెండు మిక్స్ కావచ్చు. రెండు మిక్స్ అయి మనకు ఎస్పి హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ అని వస్తాయి. హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్ అనేది వస్తుంది. అదేవిధంగా మనకు ఈ ఎస్ పి ఇంకో పి, ఇవి మూడు మిక్స్ అయినప్పుడు మనకు 3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ వస్తాయి. sp2 p2 ఎందుకు అంటున్నామంటే ఇక్కడ 2p ఆర్బిటల్స్ ఉన్నాయి. ఓకే, దాన్ని మనం sp2 అంటాం. ఇంకోటి వచ్చేసి మనకు ఈ ఎస్ ఆర్బిటల్ ఇప్పుడు 3p ఆర్బిటల్స్ మిక్స్ అయినప్పుడు మనకు 4 sp3 ఆర్బిటల్స్ వస్తాయి, హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ వస్తాయి. ఓకే, దీన్ని మనం హైబ్రిడైజేషన్ అని అంటాం. ఓకే, కీ ఫీచర్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్. Atomic orbitals with equal energies undergo hybridization. Okay, the number of hybrid orbitals formed is equal to the number of atomic orbitals mixing. అంటే మనకు ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇది ఒక ఎస్ ఆర్బిటల్, ఇది ఒక పి ఆర్బిటల్, ఇది ఒక పి ఆర్బిటల్, ఇది ఒక పి ఆర్బిటల్, ఇవి 4 మిక్స్ అయినాయి అనుకోండి, మనకు 4 sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ అనేది వస్తాయి. ఓకే, ఎన్ని ఆర్బిటల్స్ మిక్స్ అయితే అన్ని మనకు హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ అనేవి వస్తాయి. ఇది ఒకటి ఉంది, ఇవి 3 ఉన్నాయి. సో మనకు sp3 4 హైబ్రిడైజ్డ్ sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ మనకు sp, sp2, sp3, sp3d, sp3d2 ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం అల్కేన్స్ అండ్ అల్కేన్స్ హైబ్రిడైజేషన్ చూద్దాం. హైబ్రిడైజేషన్ ఇన్ అల్కేన్స్, మనకు sp3 హైబ్రిడైజేషన్ ఇన్ అల్కేన్స్. మనకు అల్కేన్స్లో sp3 హైబ్రిడైజేషన్ అనేది ఉంటుంది. అల్కేన్స్ అంటే ఏంటి? ముందుగా అల్కేన్స్ అంటే మనకు సి సింగిల్ బాండ్ సి ఉన్న దాన్ని మనం అల్కేన్స్ అంటాం. ఓకే, సి సింగిల్ బాండ్ సి అంటే కార్బన్ సింగిల్ బాండ్ కార్బన్ ఉన్నదాన్ని అల్కేన్స్ అంటాం. కార్బన్ డబుల్ బాండ్ కార్బన్ ఉన్నదాన్ని మనం అల్కేన్ అంటాం. కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉన్నదాన్ని మనం అల్కైన్ అంటాం. అల్కైన్ అంటాం. ఓకే, సో మనం ఇప్పుడు హైబ్రిడైజేషన్ అల్కేన్స్లో చూస్తాం. ఓకే, అల్కేన్స్లో మనకు ఇట్ ఈస్ ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1 s ఆర్బిటల్ అండ్ 3 p ఆర్బిటల్ టు ఫార్మ్ 4 ఈక్వాలెంట్ sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ ఈజ్ ద స్మాలెస్ట్ అల్కేన్ అన్నమాట. ఓకే, మనకు ఒక s ఆర్బిటల్ అండ్ 3p ఆర్బిటల్స్ మిక్స్ అయినప్పుడు px, py, pz మనకు 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేటివి వస్తాయి. ఈ 3 అనేది ఇక్కడ రాయాలి. ఓకే, సో అది కరెక్ట్ చేసుకోండి. ఓకే, మనకు 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఎందుకు 4 ఫామ్ అయినాయి అంటే ఇక్కడ 4 మిక్స్ అయినాయి కాబట్టి, 1 2 3 4 4 మిక్స్ అయినాయి కాబట్టి మనకు 4 హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ అనేటివి వస్తాయి. ఈచ్ sp3 హైబ్రిడ్ ఆర్బిటల్ హ్యాస్ 25% s క్యారెక్టరిస్టిక్ అండ్ 75% p క్యారెక్టరిస్టిక్స్. అంటే మనకు ఇక్కడ ఏం లేదు, sp3 ఉంది కదా, sp3. సో మనకు ఒక ఎస్ ఉంది, దీంట్లో ఎస్ ఉంది, ఒక పి 3 పీస్ ఉన్నాయి. ఓకే, మనకు దీని 25% ఉంటుంది, దీనిది 25% ఉంటుంది, దీనిది 25% ఉంటుంది,
దీనిది 25% క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో అదే అన్నాడు ఇక్కడ. సో మనకు ఇక్కడ టోటల్ త్రీ పీ కలిపి మనకు 75% అవుతుంది. ఎస్ ఒక్కటే మనకు 25% అవుతుంది. సో ఈచ్ sp3 hybridized orbital has 25% s characteristics and 75% p characteristics అన్నాడు. సో ద కార్బన్స్ ఆఫ్ అల్కేన్స్ షో టెట్రాహెడ్రల్ అరేంజ్మెంట్, అంటే మనకు అల్కేన్స్లో మనకు టెట్రాహెడ్రల్ అరేంజ్మెంట్ అనేది ఇదే. ఓకే, ద యాంగిల్ బిట్వీన్ టూ ఆర్బిటల్ ఈజ్ 109 degrees. మనకు యాంగిల్ బిట్వీన్ ఇదొక ఆర్బిటల్ మధ్యలో యాంగిల్ మనకు 109.5 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు మనం sp3 హైబ్రిడైజేషన్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు గ్రౌండ్ స్టేట్లో మనకు 1s2 2s2 2p2. ఓకే, మనకు ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అనేది మిస్ అవుతుంది. సో మనకు ఎక్సైటెడ్ స్టేట్లో దీన్ని ఫిల్ చేయాలి కాబట్టి మనకు ఇక్కడ నుంచి డబల్ ఎలక్ట్రాన్ టూ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యి మనకు ఈ ఎలక్ట్రాన్స్ అనేవి p ఆర్బిటల్స్లో ఫిల్ అయిపోతాయి. సో మనకు ఫిల్ అయిన తర్వాత ఇక్కడ s ఆర్బిటల్ అండ్ 3p ఆర్బిటల్స్ అనేటివి మిక్స్ అయ్యి మనకు sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేటివి ఇస్తుంది. ఓకే, హైబ్రిడైజ్డ్ స్టేట్లో. హైబ్రిడైజేషన్ ఇన్ అల్కేన్స్లో మనం sp2 హైబ్రిడైజేషన్ చూస్తాం. ఓకే, ఇట్ ఈస్ ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1 s ఆర్బిటల్ అండ్ 2 p ఆర్బిటల్స్ టు ఫార్మ్ 3 ఈక్వివాలెంట్ sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్. అంటే మనకు ఎగ్జాంపుల్ ఈథీన్ తీసుకుందాం. ఈథీన్ అంటే దీన్ని మనం ఈథీన్ అని అంటాం. ఓకే, మనకు ఈథీన్లో ఒక s ఆర్బిటల్స్ అండ్ 2 p ఆర్బిటల్స్ px py అనేటివి మిక్స్ అయ్యి మనకు 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేటివి ఇస్తాయి. మనకు px py pz ఉంటాయి. కాకపోతే మనకు అల్కేన్స్లో ఏముంటుంది, ఓన్లీ px అండ్ py అనేది sతో మిక్స్ అయ్యి మనకు 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేటివి ఇస్తాయి. ఓకే, ఈచ్ sp2 హైబ్రిడ్ ఆర్బిటల్ హ్యాస్ 33% s characteristics and 66.67% p characteristics. ఓకే, ట్రైగోనల్ ప్లేనర్ జామెట్రీ ఇస్ ఇన్ sp2 హైబ్రిడైజేషన్. మనకు ఇది వచ్చేసి ట్రైగోనల్ ప్లేనర్ జామెట్రీ అండ్ బాండ్ యాంగిల్ వచ్చేసి మనకు 120 degrees అనేది ఉంటుంది. సో sp2 హైబ్రిడైజేషన్ ఈ థీమ్లో చూద్దాం. ఓకే, మనము గ్రౌండ్ స్టేట్లో మనకు 1s2 2s2 px py pz ఉంది. pzలో మనకు ఎలక్ట్రాన్ అనేది లేదు. సో మనకు 2s2 నుంచి ఒక ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ s అయితే ఉంటుందో s px py మనకు ఇవి మూడు మిక్స్ అయిపోతాయి. ఇక్కడ s ఉంది కదా, ఇది 2s1. సో మనకు ఇది s ఆర్బిటల్, ఈ యొక్క px ఆర్బిటల్ py ఆర్బిటల్ మిక్స్ అయ్యి మనకు sp2 3 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ అనేవి ఇస్తాయి. ఓకే, pz అనేది అలాగే ఉండిపోతుంది. హైబ్రిడైజేషన్ ఇన్ అల్కైన్స్. sp hybridization is seen in alkynes. Alkynesలో మనం sp hybridization చూద్దాం. ఇట్ ఈస్ ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1 s ఆర్బిటల్ అండ్ 1 p ఆర్బిటల్ టు ఫార్మ్ 2 ఈక్వివాలెంట్ sp హైబ్రిడ్ ఆర్బిటల్స్. అంటే మనకు ఎగ్జాంపుల్ ఈథైన్ అంటే CH ట్రిపుల్ బాండ్ CH, దీన్ని మనం ఈథైన్ అంటాం. సో మనకు దీనిలో s ఆర్బిటల్ ఒక s ఆర్బిటల్ అండ్ ఒక p ఆర్బిటల్ మిక్స్ అయ్యి మనకు 2 sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేటివి ఇస్తాయి. ఓకే, ఈచ్ sp హైబ్రిడ్ ఆర్బిటల్ హ్యాస్ 50% s క్యారెక్టర్ అండ్ 50% p క్యారెక్టర్. మనకు sp ఉంది కదా, దీంట్లో దీని యొక్క 50% క్యారెక్టర్ ఉంటుంది అండ్ దీంట్లో యొక్క p యొక్క 50% క్యారెక్టర్ అనేది ఉంటుంది. లీనియర్ మాలిక్యులర్ జామెట్రీ ఇస్ సీన్ ఇన్ ఈథైన్. అంటే మనకు లీనియర్ మాలిక్యులర్ జామెట్రీ ఉంటుంది అండ్ బాండ్ యాంగిల్ ఈజ్ 180 degrees. బాండ్ యాంగిల్ వచ్చేసి మనకు 180 degrees అనేది ఉంటుంది. sp హైబ్రిడైజేషన్ గ్రౌండ్ స్టేట్లో మనకు sp హైబ్రిడైజేషన్లో 1s2 2s2 2p2. సో మనకు ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ లేదు. సో మనకు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ షిఫ్ట్ అయ్యి మనకు ఇవన్నీ ఫిల్ అయిపోతాయి. సో ఫిల్ అయినాక మనకు ఇక్కడ s ఆర్బిటల్ అండ్ px ఆర్బిటల్ p ఆర్బిటల్లో px ఆర్బిటల్ ఇవి రెండు మిక్స్ అయ్యి మనకు 2p అంటే sp హైబ్రిడైజ్ ఆర్బిటల్ అనేది ఫామ్ అయితే py px అనేది అలానే ఉండిపోతాయి. సో ఇది హైబ్రిడైజేషన్ అన్నమాట.